ఏవి బయాస్ క్లాసిఫైయర్ ఆల్గరిథం చూద్దాం. బయాస్ క్లాసిఫికేషన్ మెథడ్లో ఇది ఒక మెథడ్. ఈ వీడియోలో ఈ మెథడ్ చూద్దాం. ఇది అనేది ఒక సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఆల్గరిథం అనమాట. సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఆల్గరిథం ఎట్లా పనిచేస్తుంది అంటే బేస్డ్ ఆన్ లేబుల్ డేటా పైన పనిచేస్తుంది. అంటే లేబుల్ డేటా ఇస్తాం ఫస్ట్ దాని ట్రైనింగ్కి. లేబుల్ డేటా అంటే ఇన్పుట్ ఉంటుంది, దాని కరస్పాండింగ్ అవుట్పుట్ ఉంటుంది. సో దీన్ని లేబుల్ డేటా అంటారు. ఈ లేబుల్ డేటా ఇచ్చి ఒక మిషన్కి ఇచ్చేసి దాంట్లో ట్రైన్ చేస్తాం. ఆ ప్రాసెస్ని సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటారు. సో నేవీ బయాస్ అనేది ఒక సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఆల్గరిథం. ఇది దేనిపైన ఉంటుందంటే బేస్ థియరం పైన బేస్ అయి ఉంటుంది. ఇది క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం నేవీ బయాస్ క్లాసిఫైయర్ ఆల్గరిథం వాడతాం. ఓకేనా. ఈ మెయిన్లీ ఎక్కడ యూజ్ చేస్తారంటే టెస్ట్ క్లాసిఫికేషన్లో యూజ్ చేస్తాడు. ఈ టెస్ట్ క్లాసిఫికేషన్ ఈవెన్ ఐ డైమెన్షనల్ ట్రైనింగ్ డేటా సెట్లో కూడా పనికొస్తుంది. ఓకేనా. ఒకవేళ టెస్ట్ క్లాసిఫికేషన్కి ఐలో ఐ డైమెన్షనల్ డేటా సెట్ ఇచ్చినా కూడా అది చూసుకుంటుంది, క్లాసిఫై చేస్తుంది, టెస్ట్ క్లాసిఫై చేస్తుంది. తర్వాత అవుట్ ఆఫ్ నేవీ క్లాసిఫై ఈజ్ వన్ ఆఫ్ ద సింపుల్ అనమాట, సింపుల్ అండ్ మోస్ట్ ఎఫిషియంట్ క్లాసిఫికేషన్ ఆల్గరిథం విచ్ హెల్ప్స్ ఇన్ బిల్డింగ్ ఫాస్ట్ ఎంఎల్ మోడల్స్ దట్ కెన్ మేక్ క్విక్ ప్రిడిక్షన్స్. సో ఉన్న దాంట్లో ఇది అన్నిటికంటే సింపుల్ అండ్ ఎఫిషియంట్ క్లాసిఫికేషన్ ఆల్గరిథం అనమాట. ఇది ఏం చేస్తుంది, ఏదైనా ఒక మిషన్ ఎంఎల్ మోడల్ని బిల్డ్ చేయాలంటే అన్నిటికంటే సింపుల్ ఎఫిషియంట్ క్లాసిఫికేషన్ ఆల్గరిథం కాబట్టి చాలా ఫాస్ట్గా ఒక ఎంఎల్ మోడల్ని బిల్డ్ చేస్తుంది. ఇంకా బిల్డ్ చేసిన మోడల్ చాలా తొందరగా ప్రిడిక్షన్స్ కూడా చేస్తుంది, క్విక్ ప్రిడిక్షన్స్ చేస్తుంది. ఇంకా ఇది ఒక ప్రాబబిలిస్టిక్ క్లాసిఫైయర్ అంటారు. ఎందుకంటే ఇలా మనం బేస్ ఆల్గరిథం బేస్ థియరం వాడతాం కాబట్టి దీన్ని ప్రాబబిలిస్టిక్ క్లాసిఫైయర్ అంటారు. ఎందుకంటే ప్రిడిక్ట్స్ ఆన్ ద బేసిక్స్ ఆఫ్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఒక ఆబ్జెక్ట్ యొక్క ప్రాబిలిటీ బేస్ చేసుకొని నేను ప్రిడిక్షన్ చేస్తాను. అందుకే దీన్ని ప్రాబబిలిస్టిక్ క్లాసిఫైయర్ కూడా అంటారు. దీని అడ్వాంటేజెస్ వచ్చేసరికి ఇది ఫాస్ట్ అండ్ ఈజీ మిషన్ లెర్నింగ్ ఆల్గరిథం అనమాట. ఏదైనా క్లాస్ని ప్రిడిక్ట్ చేయాలంటే ఒక డేటా సెట్లో. అట్లనే ఇది చాలా పాపులర్ చాయిస్ ఫర్ ఏదైనా టెస్ట్ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే దీనికి పాపులర్గా ఇదే యూజ్ చేస్తాం మ్యాక్సిమం వరకు నేవీ బయాస్ క్లాసిఫికేషన్. యాక్చువల్గా బేస్ థియరం ఎలా ఉంటుందంటే ప్రాబిలిటీ ఆఫ్ A by B ఈక్వల్స్ టు ప్రాబిలిటీ ఆఫ్ B by A ఇంటూ A బై ప్రాబిలిటీ ఆఫ్ B. ఏంటి ప్రాబిలిటీ B by A అనేది ఏంటంటే ఈ ప్రాబిలిటీ ఆఫ్ B ఎప్పుడైతే A is true, ఇదేంటిది ప్రాబిలిటీ ఆఫ్ A by B, ప్రాబిలిటీ ఆఫ్ A when B is true. ఒక B కింద ఉంది కాబట్టి ఎప్పుడు B అయితే ట్రూ అయితే ఈ ప్రాబిలిటీ, ఒకవేళ A ఎప్పుడు ట్రూ అయితే ఇది ప్రాబిలిటీ అనేసి అట్లా. ఇప్పుడు ఒక ప్రాబ్లం చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇది మన ప్రాబ్లము. ఇప్పుడు మనం ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఓకే. ఇది ఏమంటుండంటే పైన కట్టుకోవచ్చు. From the given data set, apply నేవీ బయాస్ algorithm, predict if the fruit has the following properties, that which type of fruit is. సో మనకు డేటా సెట్ ఇచ్చాను, ఇది తీసుకొని నేవీ బయాస్ యూజ్ చేసి నేను ఒక ఫ్రూట్ ఇస్తున్నా, ఎల్లో స్వీట్ లాంగ్ ఉండాలి, అలాంటి ఫ్రూట్ కనబెట్టు అంటుండు. సో మనకి ఇచ్చిన డేటా సెట్లో ఇచ్చాయంటే ఫ్రూట్స్ మ్యాంగో బనానా ఆరెంజ్ ఉన్నాయి, ఎల్లో స్వీట్ లాంగ్ ఉన్నాయి. మ్యాంగో ఎల్లో 35 ఉన్నాయి, స్వీట్ 45, లాంగ్లో మ్యాంగోలో లాంగ్ ఎల్లో. సో టోటల్ 65. అట్లా బనానా ఎల్లో బనానాస్ ఉన్నాయి, స్వీట్ బనానాస్ 30 ఉన్నాయి, లాంగ్ బనానాస్ 35 ఉన్నాయి. ఇవి టోటల్ కలిపి 40. సో ఇట్లా మనకి డేటా సెట్ ఇచ్చాను. దీన్ని యూజ్ చేసుకొని నువ్వేం చేయాలి, ఒక ఫ్రూట్ ఈ ప్రాపర్టీస్ ఎల్లో ఉండాలి, స్వీట్ ఉండాలి, లాంగ్ ఉండాలి. సో ఈ ప్రాపర్టీస్ ఉన్నది నువ్వు కనిపెట్టాలి. ఓకేనా. ఇది మనకి ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ప్రాబిలిటీ ఆఫ్ A by B ఈక్వల్స్ టు ప్రాబిలిటీ ఆఫ్ B by A ఇంటూ ప్రాబిలిటీ A by E. సో ఫస్ట్ ఏం చేద్దాం, నేను ఏమనుకుంటున్నా, ఏదైతే ఈ ఫ్రూట్ కనిపెట్టమన్నాడు కదా, ఈ ఫ్రూట్ నేను X అనుకుంటున్నా. సో దాన్ని ఎట్లా రాయొచ్చు, నేను ఫస్ట్ నేను ఏం చేయాలంటే ప్రతి మ్యాంగో బనానా ప్రతి దానికి చేయాలి. అంటే ఫస్ట్ నేను ప్రాబిలిటీ ఆఫ్ ఏం చేస్తాను, మ్యాంగో చేస్తాను. ఓకేనా. ప్రాబిలిటీ ఆఫ్ మ్యాంగో అంటే ఫస్ట్ P by X by మ్యాంగో చేస్తా. ఇది ఏమైపోతుంది, ప్రాబిలిటీ ఆఫ్ ఎల్లో బై మ్యాంగో ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్, అంటే మ్యాంగోలో ఎల్లో ఉంది, స్వీట్ ఉంది, లాంగ్ ఉంది కదా. సో అది రాస్తున్నాను, స్వీట్ బై మ్యాంగో ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ లాంగ్ బై మ్యాంగో. ఓకే. ఇట్లా తీసుకున్నా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఫార్ములాలో పెడుతున్నా. అంటే ఇప్పుడు నాకు ఎల్లో బై మ్యాంగో కావాలంటే ఏంటిది, B by A. B by A అంటే ఇట్లా వస్తుంది మనకి.
ప్రాబిలిటీ ఆఫ్ మ్యాంగో బై ఎల్లో ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఎల్లో బై ఏంటిది ప్రాబిలిటీ ఆఫ్ మ్యాంగో. ఇది ఎట్లా వచ్చింది, ఈ ఫార్ములా పెట్టినాం అన్నట్టు. బి బై ఏ, మనకు మ్యాంగో కావాలి కాబట్టి బి బై ఏ ఎల్లో ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఎల్లో. ఏ మనకి ఇది కాబట్టి ఇది ఏ అనుకోరా పై, సారీ ఇది ఏ అనుకో, మ్యాంగో బి అనుకో. సో ఇది ఫార్ములాలో పెట్టి ఇప్పుడు బి బై ఏ ఇంటూ పి ఆఫ్ ఏ బై పి ఆఫ్ బి వచ్చిందా, ఇట్లా వచ్చింది అనమాట. సిమిలర్గా అట్లనే ఇవి కూడా వచ్చేస్తాయి. స్వీట్ అయినా ఇదైనా, ఇది ఏ అనుకో, ఇది బి అనుకో, అట్లనే ఏ అనుకో, బి అనుకో. ఇది ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్, అప్పుడు నీకు వచ్చేస్తాయి. ప్రాబ్లం మ్యాంగో బై స్వీటు బై ప్రాబిలిటీ ఆఫ్ మ్యాంగో, ఇదేంటి ప్రాబిలిటీ ఆఫ్ స్వీటు, అట్లనే ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ మ్యాంగో బై లాంగో ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ లాంగో బై ప్రాబిలిటీ ఆఫ్ ఏంటిది మ్యాంగో. ఓకే, ఇట్లా వరకు అయిపోయింది. ఇప్పుడు ఈ వాల్యూస్ చూసుకుంటే సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయాయి. మ్యాంగో బై ఎల్లో, ప్రాబిలిటీ ఆఫ్ మ్యాంగో ఎంత, 35/30. మ్యాంగో 35 కదా, మ్యాంగోలు ఎన్ని ఉన్నాయి, 35 ఉన్నాయి. అలా ఎల్లో ఎన్ని, 35/30 ఇంటూ 80/120 వస్తుంది. 35/30 ఇంటూ 80/120 బై 65/120 వస్తుంది. 35/30 80. ఇప్పుడు ఏంటిది ఎల్లో ఎన్ని 80 ఉన్నాయి. ప్రాబిలిటీ అంటే 80 టోటల్ ఎన్ని 120. సో 80/120 అన్ని కష్టం. ఇప్పుడు 65 ఎక్కడ ఉంది మనకి, టోటల్ 65/120. టోటల్ నాకు 120 ఉన్నాయి కాబట్టి అట్లా. సో అలా మ్యాంగో అయింది 65 కాబట్టి 60/120 అట్లా వచ్చింది. ఇట్లా అది వచ్చినాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు ఎల్లో, మ్యాంగో బై ఎల్లో. సో మ్యాంగో 65 నుంచి 35 చేస్తుంటే 30 ఉంటాయి. అందుకే ఇక్కడ మనకి 35/30 రాసుకున్నాం మ్యాంగో బై ఎల్లో. సిమిలర్గా నేను అన్నీ అట్లా రాసుకుంటాను. 45/85. ఒకసారి ఈ స్క్రీన్ షాట్ తీసుకో, ఇది తీసుకో. సేమ్ దీనికి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తున్నాయి. ఈ మ్యాంగో బై ఎల్లో ఇంటూ పి ఆఫ్ ఎల్లో బై మ్యాంగో, మ్యాంగో బై స్వీట్ ఇంటూ పి ఆఫ్ స్వీట్ బై మ్యాంగో, పి ఆఫ్ మ్యాంగో, దట్ పి ఆఫ్ మ్యాంగో బై లాంగో ఇంటూ పి ఆఫ్ లాంగో బై పి ఆఫ్ మ్యాంగో. అంతే, ఆ ఫార్ములాలో నా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నా. అంటే 85/120 బై 65/120 ఇంటూ 0/140 ఇంటూ 40/120 ఇంటూ 65/120. ఓకే, ఇవి మీరు క్యాల్కులేటర్ పెట్టి కొడితే ఎట్లా వస్తాయి, దీన్ని అటు పంపిద్దాం. 35/30 ఇంటూ 120 ఇంటూ 65/120. ఇది అటు పోతే రివర్స్ అవుతుంది. 45/85 ఇంటూ 85/120 ఇంటూ 120/65. 0/40 ఇంటూ 40/120 ఇంటూ 120/65 వచ్చేసిందా. నేను గ్రీన్ క్యాన్సిలింగ్ చేస్తే ఎట్లా వస్తుంది అంటే 35/65. ఇప్పుడు ఇట్లా క్యాన్సిల్ చేసుకుంటూ పోతే ఇట్లా వస్తుంది 35/65, 45/65 ఇంటూ 0/65 వస్తుంది. ఓకే, దీని ఇట్లా వచ్చేస్తుంది. దీని వాల్యూ ఏం పంపుతుంది, 0 అయిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేసిన, ఎక్స్ బై మ్యాంగో వేసిన. సేమ్ సిమిలర్గా నేను ఇప్పుడు ఏం చేయాలా, పి ఆఫ్ ఎక్స్ బై బనానా వేయాలి. ఏం చేస్తావండి అంటే నువ్వు బేస్ థియరం వాడి అన్ని సాల్వ్ చేసినావు అనుకో సిమిలర్గా. ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ మ్యాంగో క్యాలిక్యులేట్ చేసినావు కదా, అంటే ప్రాబిలిటీ ఆఫ్ బనానా చేయాలి, ఎక్స్ బై బనానా పెట్టి.
అప్పుడు నీకు 0.65 వచ్చింది. సిమిలర్ మ్యాంగో లాస్ట్ మిగిలినది ఆరెంజ్, ప్రాబిలిటీ ఆఫ్ ఆరెంజ్ యూజ్ చేస్తే ఎంత వస్తుంది అంటే నీకు 0.07 వస్తుంది. సో ఇప్పుడు వచ్చిన 3 ప్రాబిలిటీలా 0.65, 0.00, ఇంకోటి 0.05 అన్నిట్లో పెద్దది 0.65 లాంగెస్ట్. అది దేనికి బిలాంగ్ ఉంది? బనానాకి ఉంది. సో ఏదే ఫ్రూట్ వాడు ఇచ్చినా మనకి ఎల్లో, స్వీట్ అండ్ లాంగో అది బిలాంగ్స్ టు బనానా అని రాయాలి అంతే.